ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, మా అందరి జీవితాలలో మరొక నూతన దినమును ఈ రీతిగా మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో మేము కూర్చొని ఘనమైన మీ నామమును స్తుతించి ఘనపరిచి మీ సన్నిధిలో మేము ఆనందించుటకు మాకు ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి, అవకాశమును బట్టి, ఆరోగ్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. మొదటి వర్తమానంలో చక్కని సంగతులు మాకు వినిపించారు. ఈ రెండవ వర్తమానంలో కూడా మేము ఎన్నో సంగతులు నేర్చుకుని మా జీవితాలను మరింత మీరు ఏర్పరిచిన జీవ మార్గములో మెరుగుగా నడిపించుకొనుటకు ఈ రాత్రి వర్తమానము మాకు దీవెనకరంగా ఉండులాగున సహాయం చేయమని, గ్రహించుటకు మాకు శక్తిని, జ్ఞానమును ప్రసాదించమని మీ ప్రియ కుమారుడు, మా అందరి ప్రభువు, ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పవిత్ర నామములే ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ప్రభు పేరిట అందరికి వందనములు. క్రిస్మస్ వాతావరణంలో ఉన్న మనము సహజంగానే ఈ అంశానికి సంబంధించినటువంటి విషయాలు మనం మాట్లాడుకోవడం మనకు అలవాటు. ప్రతి ఏటా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఎన్నో కోణాలలో మనము ఈ యొక్క ప్రభు యొక్క మొదటి రాకడకు సంబంధించినటువంటి విషయాలు మనం ఆలోచిస్తూ వస్తున్నాం. ఈ రాత్రి కూడా ఒక మంచి విషయాన్ని మనం ఆలోచించడానికి ఈ సమయాన్ని వినియోగించుకుందాం. క్రిస్మస్ సందేశాల శీర్షికలో అనేకమైనటువంటి టైటిల్స్తో మీ ముందుకు వర్తమానాలు వస్తున్నాయి. అందరికీ బాగా తెలిసినట్టుగా కేవలం క్రిస్మస్ అనే పాయింట్పై మనం ఒక 100 సందేశాలను అందిస్తున్నాం. ఆ 100 సందేశాల శీర్షికలో ఈరోజు మీరు వినబోయేది మరొక సందేశం. దీనికి ఒక సబ్ టైటిల్ కూడా మనం ఇద్దాం. ఈరోజు ఈ రాత్రి మనము మాట్లాడుకోబోవు ఈ క్రిస్మస్ సందేశానికి స్పెషల్ టైటిల్ బేత్లెహేముకే పరిమితమైతే. అంతే. ఆ ప్రశ్నార్థకమైనటువంటి విషయాన్ని మనం ముందుంచుదాం. ఏమిటి మన అంశం? బేత్లెహేముకే పరిమితమైతే డాష్ క్వశ్చన్ మార్క్. ఇఫ్ లిమిటెడ్ టు బెత్లెహేమ్ ఇన్ ఇంగ్లీష్. జాగ్రత్తగా వాస్తవాలను ఆలోచించడానికి మనం ప్రయత్నం చేద్దాం. బెత్లెహేములో సందడి అని మనం పాట పాడుతున్నాం, మంచిదే. ఒకనాడు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన ఊరది, జన్మించిన ఊరది. ప్రపంచానికి అదొక శుభవార్త, సంతోషకరమైన వార్త. ప్రజలందరూ కూడా సంతోషించవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి వర్తమానం, పరలోకము నుండి దూత తెచ్చిన వార్త అది. గొర్రెల కాపరులకు అందించిన ఒక అద్భుతమైన శుభవార్త. మనం చదివిన వాక్య పఠనంలో మనకు బాగా సుపరిచితమైనటువంటి విషయాలను మనం చదవడం జరిగింది. అందులో ఇప్పుడు నేను ప్రస్తావిస్తున్నటువంటి విషయం కనబడుతుంది. అది లూకాసు వార్త 2వ అధ్యాయంలో, లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనము ఒకసారి మనం చూద్దాం. 10. అయితే ఆ దూత, అందరు తీద్దాం, అందరూ తీద్దాం. 10వ వచనం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ నీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. 11. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. అసలు ఈ 2 వచనాలలో ఎన్ని అద్భుతమైన సందేశాలు ఉన్నాయో ఆలోచిస్తే గాని అర్థం కావు. ఈ 2 వచనాలనే బేస్ చేసుకుని మరొక అద్భుతమైనటువంటి విషయాన్ని, ఆలోచించవలసినటువంటి సత్యాన్ని ఈ రాత్రి మనం ఆలోచిద్దాం. దూత చెబుతూ కాపరులతో, మందను కాచుకొనుచున్న
గొర్రెల కాపరులతో భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ, మీకు మాత్రమే కాదు. నేను ఒక వార్త తెచ్చాను, అది మహా సంతోషకరమైన సువర్తమానం. అది ఆ మహా సంతోషకరమైన సువర్తమానము మీకు మాత్రమే కాదు కాపరులారా, ప్రజలందరికీ. ఏ ప్రజలందరికీ? ప్రపంచ ప్రజలందరికీ. ప్రపంచ ప్రజలందరిలో కేవలం గొర్రెల కాపరులు మాత్రమే ఉన్నారా? నో. అంటే పరోక్షంగా దూతగారు చెబుతున్న మాట, పరలోకం నుండి నేను తెచ్చిన వార్త ఒకవేళ మొట్టమొదట మీకు అందుతున్నా, నేను తెచ్చినటువంటి వర్తమానం ఇది సంతోషకరమైనది, అది కేవలం మీకు మాత్రమే సంతోషకరమైనది కాదు సుమి. ఇది ప్రజలందరికీ కలుగాల్సినటువంటి మహా సంతోషకరమైన సువర్తమానం ఇది. ఆ ప్రజలందరిలో కాపరులతో పాటు ఎన్ని రకాల ప్రజలు ఉన్నారో మనం ఒకసారి ఊహించుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్నో ప్రొఫెషన్స్, ఎన్నో వృత్తులు. ప్రపంచ ప్రజలందరి మధ్య డాక్టర్లు ఉన్నారు, ఆఫీసర్లు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు. అలా మన కళ్ళ ముందు సమాజంలో కనబడే ప్రతి వృత్తిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరెవరైతే ఉన్నారో, ఇది అందరికీ చెందినటువంటి సంతోషకరమైన సువర్తమానం. ఇది మీకు మాత్రమే కాదు. ఏదో ప్రపంచము, ఏదో సమాజం అని కొద్దిసేపు ఆ పెద్ద పెద్ద మాటలు పక్కన పెడితే, ఇప్పుడు నేను వాక్యం చెబుతుండగా ఎందరైతే నా కళ్ళ ముందు కూర్చొని వింటున్నారో, ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒకే వృత్తికి, ఒకే ఉద్యోగానికి, ఒకే వ్యాపారానికి, ఒకే పనికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఇందులో విద్యార్థులు ఉన్నారు, ఉద్యోగాలు చేసేవారు ఉన్నారు, వ్యాపారాలు చేసేవారు ఉన్నారు, ఇంటికి మాత్రమే పరిమితమైన వారు కూడా ఉన్నారు. స్వహస్తములతో కష్టపడి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద పని చేసుకునేవారు కూడా ఉన్నారు. మనం ఎవరైనా సరే ఈ వార్త ఇది అందరికీ సంతోషకరమైన శుభవార్త. అనగా ఇప్పుడు మనం వాక్యం వింటున్నా, ఇక్కడ మనం వాక్యం మాట్లాడుకుంటున్నటువంటి వారం ఎవరమైతే ఉన్నామో, ఎందరమైతే ఉన్నామో, మనందరి జీవితాల్లో సంతోషం అనేది కలగడానికి యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక ముఖ్య కారణంగా నిలబడాలని చెప్పకనే వాక్యం సెలవిస్తోంది. అవును, మనం సంతోషంగా ఉంటూ ఉంటాం అప్పుడప్పుడు. జీవితం అంటే సుఖ దుఃఖాల కలయిక అని తెలుసు కనుక ఎప్పుడూ మనం సంతోషంగా లేకపోయినా అప్పుడప్పుడు మనం సంతోషంగా ఉంటూ ఉంటాం. కానీ మన సంతోషానికి కారణాలు ఏమున్నాయో ఒక్కసారి పరిశీలించుకుందాం. ఈరోజు మన జీవితంలో మనం సంతోషంగా అప్పుడప్పుడు ఉండడానికి ఏంటి రీజన్స్ అని అడుగుతున్నాను. ఏ కారణాలను బట్టి మన జీవితంలో మనం సంతోషంగా ఉంటూ ఉంటాం? పరీక్షల్లో పాస్ అయితే సంతోషం, మన సంతోషానికి అదొక కారణం. ఉద్యోగం వస్తే సంతోషం, అదొక కారణం. జీతాలు పెరిగితే సంతోషం, అదొక కారణం. ప్రమోషన్ వస్తే సంతోషం, వ్యాపారంలో లాభం వస్తే సంతోషం, అనుకున్న వారితో వివాహం అయితే సంతోషం, పిల్లలు పుడితే సంతోషం, కొత్తిల్లు కట్టుకుంటే సంతోషం. మన జీవితాల్లో మనకు కూడా సంతోషం ఉంది, లేదని కాదు. కానీ మన సంతోషానికి అసలు కారణంగా ఏం కనపడుతోంది? సంఘము వెలుపటి వారి గురించి కాసేపు పక్కన పెడితే, సంఘము లోపల ఉన్నటువంటి మన గురించి మనం ప్రశ్నించుకుంటే, పరిశీలించుకుంటే, మనందరి జీవితాలలో, మన దైనందిన జీవితాల్లో మన సంతోషానికి కారణం ఇదిగా కనబడుతున్నదా అని అడుగుతున్నాను ఒక చిన్న సామాన్య సేవకుడిగా. Are we all happy in our lives just because of this reason and this core reason, soul reason? అని అడుగుతున్నాను.
ఈ కారణాన్ని బట్టి నేను సంతోషంగా ఉన్నానని గుండె మీద చెయ్యి వేసుకొని మనం ఎవరైనా నిజాయితీగా ఆన్సర్ చెప్పగలమా? ఏమండి చాలా హ్యాపీగా ఉన్నారు ఈరోజు మీరు అని ఎవరైనా అడిగితే, నా కోసం యేసుప్రభు ఒకరోజు పుట్టాడండి అందుకే హ్యాపీగా ఉన్నాను అని ఎప్పుడైనా మనం చెప్పామో చెప్పండి? నెవర్. ఏంటో అయ్యగారు చాలా హ్యాపీగా ఉన్నారు ఈరోజు అని అంటే, నా కోసం దావీదు పట్టణం మందు 2000 సంవత్సరాల క్రితం నాకు రక్షకుడు పుట్టాడు, జస్ట్ ఫర్ మీ, జస్ట్ ఫర్ మై సేక్, నా కొరకు పుట్టాడు అందుకే ఐఎమ్ వెరీ హ్యాపీ అని ఎప్పుడైనా చెప్పామా? ఏంటి చాలా హ్యాపీగా ఉన్నారంటే, ఈరోజు మా బాస్ చాలా హ్యాపీగా నాతో మాట్లాడాడు అందుకు నేను హ్యాపీ. మా బాసే నాకు ఫోన్ చేసి చెప్పాడు నువ్వు ఉద్యోగానికి రావాల్సిన అవసరం లేదు, 2 రోజులు లీవ్ తీసుకో అన్నాడు. వెరీ హ్యాపీ. మన సంతోషానికి విభిన్న కారణాలు కనపడుతున్నాయి భూమి మీద. ప్రభు పుట్టినందుకు మనం ఎప్పుడైనా హృదయపూర్వకంగా ఆనందించిన దాఖలాలు ఉన్నాయా అని అడుగుతున్నాను. నిజాయితీగా మాట్లాడితే లేదు అనే చెప్పాలి. కాకపోతే సీజన్ వచ్చినప్పుడు హ్యాపీ క్రిస్మస్ అని అంటాం అంతే. హ్యాపీనెస్ అనేది మన గ్రీటింగ్లో ఉంది కానీ మన జీవితంలో కనపడట్లా. హ్యాపీ క్రిస్మస్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి నోటికి మాత్రమే ఆ హ్యాపీనెస్ పరిమితం అవుతుంది. జీవితంలో క్రిస్మస్ను బట్టి హ్యాపీగా ఉన్నటువంటి పరిస్థితి అయితే దాదాపుగా ఎవరి జీవితాల్లో కనబడడం లేదు. దిస్ ఇస్ ద టైమ్ వీ నీడ్ టు ఇంట్రోస్పెక్ట్. మనల్ని మనం పరిశీలించుకోవలసిన సమయం ఇది. ఏదో డిసెంబర్ రాగానే ప్రతి ఏటా క్రిస్మస్ రాగానే మనం సెలబ్రేషన్స్ మూడ్లోనికి వెళ్ళిపోవడం కాదు. మన పరిస్థితి ఏంటో పరిశీలించుకోవడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. హ్యావ్ వీ రియల్లీ అండర్స్టూడ్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ ద బర్త్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్? యేసుక్రీస్తు ప్రభు వారి పుట్టుకకు సంబంధించినటువంటి నిజమైనటువంటి పరమార్థాన్ని నిజంగా మనం అర్థం చేసుకున్నామా అని అడుగుతున్నాను. అర్థమైందా అని అడుగుతున్నాను. అర్థమైందో లేదో మనమే సర్టిఫికెట్ ఇచ్చుకోవాలనుకుంటే క్రిస్మస్ను బట్టి మనము సంతోషంగా ఉన్న సందర్భాలు అసలు మనకు కనబడడం లేదు. కనుక 365 రోజులలో ఈ కారణాన్ని బట్టి దూత చెప్పిన మాట ఇది మహా సంతోషకరమైన సువర్తమానం ప్రజలందరికీ. ఆ ప్రజలందరిలో నేనున్నాను, మీరున్నారు, మనందరం ఉన్నాం. ఈ కారణాన్ని బట్టి మనం ఎప్పుడు సంతోషంగా లేము. కనుక మనకు ఆయన పుట్టుకలోని పరమార్థం మేబీ చెవుల వరకు అర్థమైందేమో కానీ హృదయానికి అర్థమైందని చెప్పడానికి నేను సాహసించట్లేదు. విషయము చెవి వరకు వెళ్ళి కేవలం అర్థమైనంత వరకు మాత్రమే ఉండి అది జీవితంలో కనిపించకపోతే అది మనం గ్రహించినట్లు కాదు. ఎన్నో ఉపమానాలు యేసుప్రభు వారు చెప్పిన తర్వాత వీటిని మీరు గ్రహించితిరా అని అడుగుతాడు. గ్రహించితిరా వినబడిందా కాదు, వినబడినదా కాదు, గ్రహించితిరా. ఆయన పుట్టుకలోని పరమార్థం మనము గ్రహించితిమా? గ్రహిస్తే మన హృదయం పులకించిపోతుంది. ఆయన రాకడ మనకు అర్థమైతే మన మనస్సు పరుగులెత్తుతుంది ఆనందముతో, గొర్రెల కాపర్లు పరుగులెత్తినట్టుగా. మాకెందుకు అర్థం కాలేదని అనొచ్చు, అడగడంలో తప్పులేదు. కానీ అర్థమైతే స్పందన వేరేలా ఉంటుంది, అర్థం కాకపోతే స్పందన మరోలా ఉంటుంది. మనందరి చేతిలో బైబిల్ ఉంది. మన ఇంట్లో బైబిల్ పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి ఊహించుకోండి. ఎక్కువ శాతం దుమ్ము దులపాలి రోజు. అంటే
మందిరానికి వచ్చేటప్పుడు బైబిల్ పట్టుకుంటే ఇంత దుమ్ము దానికి అతుక్కొని ఉంటుంది, దులిపితే కానీ పోదు అది. ఎలా పడితే అలా పడిపోయి ఉంటాయి బైబిల్స్. సహజంగా బైబిల్ని మనమే పెద్దగా గౌరవించాం. ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తాం, ఎలా పడితే అలా ట్రీట్ చేస్తాం. ఏదో దేవుడు దేవుడు, వాక్యం వాక్యం, బైబిల్ బైబిల్ అని అంటాం, కానీ బైబిల్కి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని మనం ఇవ్వట్లేదు. ఇది సత్యమే. కూర్చునే కుర్చీలలో బైబిల్ పెట్టొద్దని 100 సార్లు చెప్పే ఉంటాను, కానీ అప్పుడప్పుడు ఆ కుర్చీలలో బైబిల్స్ చూస్తూ ఉంటాను. గ్రహించనట్ట చాలా సింపుల్గా మనమందరం లేచి నిలబడి కానుక సేకరణ నిమిత్తం పాట పాడుకుందాం అనేసరికి చేతిలో ఉన్న బైబిల్ పడేయాలని కుర్చీలో పెడతారు, లేచి నిలబడతారు. అసలు కుర్చీలో బైబిల్ పెట్టొద్దనే కదా గట్టి కేకలేసి చెప్పింది. చేత్తో పట్టుకోవాలి. పాట అయిపోయేంత వరకు బైబిల్ చేతిలో ఉండాలి. బైబిల్ అంటే మనకు లెక్కలేదు, కానీ చైనా లాంటి దేశంలో ఎటువంటి పరిస్థితుల్లో క్రైస్తవులు అనే వారు ఆరాధించకూడదు, పూజించకూడదు, అసలు మీరు సంఘారాధనలు జరుపుకోకూడదు అనేటువంటి ఆంక్షలున్న ప్రాంతంలో టనల్ చర్చెస్, సొరంగ మందిరాలు, సొరంగ సంఘాలు, అందరు నిద్రపోతుండగా తెల్లవారుజామున వారు సొరంగాలలో కూడుకొని నిశ్శబ్దంగా రహస్యంగా దేవుణ్ణి ఆరాధించి వెళ్ళిపోయేటువంటి కొంతమంది అలాంటి దేశాల్లో కనబడతారు. వాళ్లకు గనుక బైబిల్ దొరికితే, వారికే గనుక బైబిల్ అందితే, ఒక బిడ్డ తప్పిపోయి 10 రోజుల తర్వాత వెదకగా ఆ బిడ్డ దొరికితే, తల్లి ఎలాగైతే ఆ బిడ్డను హత్తుకొని హృదయంలో నుంచి తనివి తీరేలా ఏడుస్తూ ఆ బిడ్డను హత్తుకుంటుందో, బైబిల్ను వాళ్ళు అలా హత్తుకుంటారు. మా జీవితంలో మేము బైబిల్ చూసామని, మా జీవితంలో మాకు బైబిల్ దొరికిందని, నా చేతికి కూడా ఒక బైబిల్ వచ్చిందనే ఆనందం వారి కళ్ళల్లో, వారి యొక్క పరిస్థితిలో మనకు కనబడుతూ ఉంటుంది. దేవుని గ్రంథానికి ఇచ్చే విలువ మనం బహుశా ఇవ్వవలసినంత ఇవ్వట్లేదేమో, కానీ మనకంటే ఎంతో గొప్పగా వాక్యాన్ని చూసేవారు, ఆలోచించేవారు కొల్లలుగా ఉన్నారు ప్రపంచంలో. కరువై ఎందుకు చెప్పాను ఈ మాట? అర్థమైతే గ్రంథాన్ని ఒకలా చూస్తాం, అర్థం కాకపోతే అదే గ్రంథాన్ని మరోలా చూస్తాం. అలాగే యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక మనకు అర్థమైతే మన జీవితం ఒకలా ఉంటుంది, అది అర్థం కాకపోతే అదే జీవితం మరోలా ఉంటుంది. విషయం ఏంటంటే, అర్థమైన వారికే ఇది సంతోషకరమైన సువర్తమానం. అర్థమైన వారికే ఆయన రాకడలో దొరుకుతుంది ఆనందం. ప్రజలందరూ ఆనందించాల్సినటువంటి సందర్భం ఇది, కానీ ప్రజలందరూ ఆనందించడం లేదు. మనకే హృదయానందము లేదు. సంఘము లోపల ఉన్నామని అనుకుంటున్నటువంటి మనకే హృదయానందము లేదు. ఆయన పుట్టుకను నెమరు వేసుకుంటూ. పిల్లలకు అర్థమైందా? మన కుటుంబాలలో ఉన్నటువంటి పిల్లలకు ప్రభు యొక్క పుట్టుక, ప్రభు యొక్క రాకడ అర్థమైంది అనుకుంటున్నామా? పిల్లలంటే నేను పసిపిల్లల గురించి మాట్లాడడం లేదు, టీనేజ్ పిల్లల వరకు మాట్లాడుతున్నాను. కుటుంబంలో పరిస్థితులు కూడా అర్థం చేసుకోకుండా, తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి కూడా ఏమాత్రం ఆలోచించకుండా, పండుగ వస్తుందంటే కొత్త బట్టలు, కొత్త వస్త్రాలు కొనిచ్చి చావాల్సిందే అంతే. లేకపోతే అలకలు, పిలకలు, ఏడుపులు. వెళ్ళిపోతారు, అన్నం తినరు, మూలను కూర్చుంటారు, చెప్పిన మాట వినరు. ఎందుకు ధర్నా అని అడిగితే బట్టలు కొనిలేదని అంతే. మమ్మీ బట్టలు కొనిలేదు, డాడీ బట్టలు కొనిలేదు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఏం చేద్దాం? అప్పులు తేవాలి. ఇప్పుడు అప్పు తెచ్చి బట్టలు కొనియాలా మీకు? క్రిస్మస్ రాగానే బట్టలు కావాలని ఏడుస్తున్న పిల్లలు యేసుప్రభు వచ్చినందుకు అసలు బట్టలు వస్తే ఆనందిస్తున్నారు, రాకపోతే ఏడుస్తున్న మీరు, హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్ హ్యాపీ బికాస్ ఆఫ్ దిస్ రీజన్ అని నేను అడుగుతున్నాను. ఈ కారణాన్ని బట్టి మీరు ఆనందించిన దాఖలాలు ఉన్నాయా?
ఒక ట్రాక్లో వెళ్ళవలసిన మన జీవితాలు కాస్త మరొక ట్రాక్లోనికి వెళ్ళిపోయాయి. ప్రజలందరూ ఆనందించాల్సిన సందర్భం ప్రజలందరూ ఆనందించడం లేదు ఈరోజు. కొందరే. ఆయన రాకడను బట్టి ఆనందించుచున్నవారు కొందరే. ఆనందించిన వారు కూడా చరిత్రలో అక్కడక్కడ కనపడతారు. ఇంతకు ఎవరా కొందరు అని అడిగితే అర్థమైన వారు, ఆయన రాకడ అర్థం చేసుకున్నవారు, ఎందుకు వచ్చాడో తెలుసుకున్నవారు, ఎరిగినవారు. అర్థం చేసుకుని వారి జీవితంలో ఒక అద్భుతమైనటువంటి ఆనందాన్ని నింపుకున్నారని ఈ సందర్భంగా నేను తెలియజేయదలుచుకున్నాను. అలా ఆయన రాకడను అర్థం చేసుకుని ప్రయోజనము పొందినటువంటి ఎందరిలో ఒక అద్భుతమైన వ్యక్తే అపోస్తలుడైన పౌలు గారు. యేసు ప్రభు యొక్క మొదటి రాకడను కంప్లీట్గా యూటిలైజ్ చేసుకున్నటువంటి వ్యక్తి ఆయన. ఈ రాత్రి ఖచ్చితంగా ఆయన గురించి మనం మాట్లాడుకోవాలి. ప్రభు యొక్క పుట్టుక ఆయనకెలా అర్థమైంది, అదే పుట్టుక మనకెలా అర్థమైంది. ఆయన మొదటి రాకడను తన జీవితంలో ఆయన ఎలా ఉపయోగించుకున్నాడు, ఈరోజు మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం. ఆ మహానుభావులకు మనకున్నటువంటి తేడా ఏంటి, ఇది తెలియాలంటే తిమోతి గారికి వ్రాయబడిన మొదటి పత్రికలోనికి మనం ప్రవేశించక తప్పదు. షల్ వి? తిమోతి గారికి వ్రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం, ముందుగా 15వ వచనము చూద్దాం. 15. ప్రభు యొక్క రాకడ గురించి ఆయన మాట్లాడుతూ పౌలు భక్తుడు మనకు బాగా తెలిసిన విషయాన్ని ఆయన వ్రాస్తుండగా మనం చదువుకుంటున్నాం. చాలా సందర్భాల్లో చదువుకున్నాం, ఎన్నో మార్లు దీని గురించి మనం మాట్లాడుకున్నాం, మళ్ళీ మాట్లాడుకుంటున్నాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. చాలు. వచ్చెను లేదా శిశువుగా పుట్టెను, మీనింగ్ ఒకటే. దాన్నే మనం క్రిస్మస్గా మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకు వచ్చాడు అని ఆయన అడిగితే, పాపులను రక్షించుటకు దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టాడు. ఎందుకు అని అడిగితే, పాపులను రక్షించుటకు అని. కింద అంటాడు, అట్టి వారిలో నేను ప్రధానుడను అన్నాడు. చూడండి చివరన, ఎట్టివారిలో ప్రధానుడాయన, ఎట్టివారిలో ప్రధానుడాయన, పాపులలో ప్రధానుడు. తన గురించి ఆయన మాట్లాడుతూ, పాపుల జాబితా కనుక దేవుడు రిలీజ్ చేస్తే అందులో ఫస్ట్ పేరు నాదే ఉంటుంది అంటున్నాడు ఆయన. అంత ఘోరమైన పాపిని నేను. అసలు అలా చెప్పాలనంటే ఈగోయిజం అనేది ఏ లెవెల్లో ఉంటే చెబుతాడు? హై లెవెలా, లోయెస్ట్ లెవెలా? లోయెస్ట్ కూడా కాదు, నిల్, జీరో లెవెల్. అహం అంటాం తెలుగులో. ఏమంటే నాకు అప్పుడప్పుడు కొంచెం అహం అడ్డొచ్చి నేను ఒప్పుకోను కానీ అని అంటుంటాం జనరల్గా. ఏమాత్రము సందేహించకుండా, ఏమాత్రము సంకోచించకుండా ఆయన చెబుతున్న ఎంత మంచి మాట, ఒప్పుకోలు, కన్ఫెషన్ మనం చూస్తున్నాం ఇక్కడ. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. బాగానే ఉంది. నెక్స్ట్ మాట, అట్టి వారిలో నేను ప్రధానుడను. అడుగుదాం, ఈ పత్రిక వ్రాసే సమయానికి కూడా మీరు పాపేనా అని పౌలు గారిని అడుగుదాం. ఈ పత్రిక వ్రాసే సమయానికి కూడా మీరు ఇంకా పాపులలో ప్రధానుడిగానే ఉన్నారా అని అడిగితే,
పైన 12వ వచనంలో ఆయన అంటున్నాడు, పైన 12వ వచనంలో ఆయన అంటున్నాడు, పూర్వమండి. ఏమండి? పూర్వమండి, ఇప్పుడు కాదు. అయ్యా అయ్యా నేను పాపులలో ప్రధానుడనని మీరు అంటున్నారు. స్టిల్లా ఈ పత్రిక రాసే సమయాన్ని కూడా మీరు పాపేనా? పాపులలో ప్రధానుడిగా ఉన్నారా? ఘోరమైన పాపాలలో మీరు కూరుకుపోయారా అని అడిగితే ఆయన అంటున్నమాట, నాట్ నౌ. పూర్వం. పూర్వం అంటే పోయిన జన్మని కాదు. పూర్వం అంటే నన్ను ప్రభువు దర్శించడం కంటే పూర్వం. ఒకనాడు దమస్కు ప్రయాణంలో ఉండగా ప్రభువు నన్ను దర్శించాడు. ఆ దర్శనం కంటే ముందు ఆయన నా దగ్గరకు వచ్చాడు. దానికంటే ముందు ఆయన నాతో మాట్లాడిన తర్వాత నా గుండె కరిగింది. నేనెంత ఘోరమైన పాపినో నాకు అర్థమైంది. నా పాపాలు ఆయన ఎదుట ఒప్పుకున్నాను. నా హృదయములోనికి ఆయనను ఆహ్వానించాను. ఆయన కార్చిన రక్తంలో నా జీవితాన్ని కడుగుకున్నాను. దీనికంటే పూర్వము నా ప్రొఫైల్ ఇది. దీనికంటే ముందు నా జీవితం ఇది. అర్థం చేసుకోవాలన్నమాట. పూర్వము అన్న పదాన్ని నొక్కాలి. దేనికి పూర్వము అని ప్రశ్న వేయాలి. దానికి ఒకే ఒక సమాధానం, ప్రభువు పౌలు గారి జీవితంలోనికి రాకముందు. ఐ రిపీట్, ఎప్పుడు? ప్రభువు పౌలు గారి జీవితంలోనికి రాకముందు, పూర్వము ఆయన దూషకుడు, ఇంకా హింసకుడు, ఇంకా హానికరుడు. ఏమంటున్నాడు? ప్రభువు నా జీవితంలోనికి రాకముందు, నా జీవితంలోనికి ప్రభువు రాకముందు నేను దూషకుడును. నా జీవితంలోనికి ఆయన రాకముందు నేను హింసకుడను. నా జీవితంలోనికి ఆయన రాకముందు నేను హానికరుడను. అప్పుడు ఇవన్నీ, అప్పుడు దూషకుడిని, అప్పుడు హానికరుడిని, అప్పుడు హింసకుడిని. అంటే అర్థం ఏంటి? చెప్పేచ్చు ఇంకా ఇంత నొక్కి చెప్పిన తర్వాత. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు కాదని, ఎప్పుడు కాదని. ఆయన నా జీవితంలోనికి వచ్చిన తర్వాత ఇక నేను దూషకుడను కాదు. ఆయన నా జీవితంలోనికి వచ్చిన తర్వాత ఇక నేను హింసకుడిని కాదు. ఆయన నా జీవితంలోనికి వచ్చిన తర్వాత ఇక నేను హానికరుడను కాదు. ఎందుకు కాదు అని అడిగితే, నేను ఇప్పుడు మారిన మనిషిని. ఇప్పుడు నా మనస్సు మారిపోయింది. తెలియక వేరే వాళ్ళు అనుకోవచ్చు మతం మారిందని. మారినది మతం కాదు, మారినది మనస్సు. ఏమైంది? మనస్సు. కొద్ది కాలం క్రితం పౌలు గారి గురించి ఒక సందేశం చెప్పాను, మార్గస్థుడైన మతస్థుడు అని. ఒకప్పుడు మతస్థుడు, ఇప్పుడు మార్గస్థుడయ్యాడు. ఏంటి పౌలు గారి జీవితంలో మారిందంటే ఆయన చెబుతున్నాడు, నా మనసు మారింది, నా జీవితం మారింది, నా బ్రతుకు విధానం మారిపోయింది, అసలు నా ప్రొఫైలే మారిపోయింది. నా జీవితంలోనికి ప్రభు రాకముందు ఏ అసహ్యకరమైనవి ఉన్నవో అవన్నీ కూడా ఈరోజు మాయం. నథింగ్ ఈజ్ విజిబుల్ ఇన్ మై లైఫ్ what had been seen before I accepted the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు నేను అంగీకరించక ముందు ఏవైతే నా జీవితంలో కనబడినవో అవి ఈరోజు కనబడకుండా అదృశ్యమైపోయాయి.
మీనింగ్ అదేనా, మీకు ఇంకా వేరేది ఏదైనా అర్థమవుతుందా? పూర్వం అన్న పదానికి ఇదే అర్థమవుతుందా, వేరేది ఏదైనా అర్థమవుతుందా? దేనికి పూర్వం? ప్రభు తన జీవితంలోనికి రాకముందు దాన్ని పూర్వము అంటున్నాడు ఆయన. యేసు ప్రభు ఒకరి హృదయంలోనికి వస్తే బ్రతుకిలా మారుతుందా? చెప్పండి. హృదయంలోనికి వస్తే ఇలా మారుతుందా? అవునంటున్నాడు పౌలు గారు తన జీవితాన్ని చూపిస్తూ. అదన్నమాట ఆనవాళ్ళు, ఇదన్నమాట నిదర్శనం. ఇంత యేసుప్రభు పుట్టింది ఎక్కడ? బేత్లెహేము. ఎప్పుడు పుట్టాడు? పౌలు గారు మారకముందే పుట్టాడు. పౌలు గారు ప్రభువును చూడకముందే పుట్టాడు. పౌలు గారు ప్రభువును తెలుసుకోకముందే పుట్టాడు. ఎక్కడ? దావీదు పట్టణమందు. కానీ ఆయన బెత్లెహేములో పుట్టి బెత్లెహేములోనే ఉంటే సరిపోదు. ఆయన బెత్లెహేము నుండి బయటికి రావాలి. బెత్లెహేముకే పరిమితమైతే ప్రయోజనము లేదు. పుట్టినది బెత్లెహేములోనైనా ఆ ప్రభు బెత్లెహేములో నుండి బయటికి రావాలి. అలా బయటికి వచ్చిన ఆయన శరీరధారిగా ఉన్న కాలములో ఎన్నో ప్రాంతాలకు తిరిగాడు. యూదయ, గలిలయ ప్రాంతాలతో పాటు అప్పుడప్పుడు సమరయను కూడా టచ్ చేశాడు. శిష్యులను తయారు చేశాడు. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా గురించిన వార్తను ప్రకటించుడి, దాని పేరే సువార్త. ప్రపంచ మానవాళి కోసం ఆయన శ్రమలు పడ్డాడు, హింసింపబడ్డాడు, దూషింపబడ్డాడు, సిలువను సహించాడు, రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణం వెళ్ళిపోయాడు. ఇదంతా జరిగిన సుమారు 7 సంవత్సరాల తరువాత అనుకోవచ్చు. జరిగిన యేసుక్రీస్తు ప్రభువారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సుమారు 7 సంవత్సరాల తరువాత ఆల్మోస్ట్ దమస్కు ప్రయాణములో ఉన్న పౌలు గారిని పట్టుకున్నాడు. ఏ యేసుక్రీస్తు ప్రభు? బెత్లెహేములో పుట్టిన యేసుక్రీస్తు ప్రభు. బెత్లెహేములో పుట్టిన యేసుక్రీస్తు ప్రభు వారు బెత్లెహేము ప్రాంతానికి మాత్రమే పరిమితము కాకుండా ఎక్కడో దమస్కు ప్రయాణంలో ఉన్న పౌలు గారిని దర్శించాడు. దర్శించి, సౌలా సౌలా, నీవేలా నన్ను హింసించుచున్నావు? ఎందుకు నీకు ఈ పగ? ఎందుకు నేనంటే నీకంత కోపం? నా కోసం నువ్వు పగను పెంచుకున్నావు నా మీద, కానీ నేనైతే నీకోసం వచ్చాను చేతులు చాచి ప్రేమతో. నువ్వు పెట్టుకున్న పగకు నేను పంచుతున్న ప్రేమ ఇది. ఏమర్థమయ్యానని నా మీద నువ్వు పగ పెట్టుకున్నావు? ఏమర్థమయ్యానని నా మీద నువ్వు కోపం పెంచుకున్నావు, ద్వేషం పెంచుకున్నావు? చెప్పు. ఎవరు ప్రభువా నీవు? నీవు హింసించుచున్న యేసును నేనే. అయినా వచ్చాను. బెత్లెహేముకు మాత్రమే పరిమితం కాకుండా నీ వరకు వచ్చాను. ఇప్పుడు ఆలోచిద్దాం ఈ మాట. బెత్లెహేముకు మాత్రమే పరిమితం అవ్వకుండా ఓ దమస్కుకు వెళ్ళిపోతున్న సౌలా, నీ వరకు వచ్చాను ఈరోజు. మార్చుకుంటావా నీ బ్రతుకుని? చేర్చుకుంటావా నీ హృదయంలో నన్ను? ఇది ఒకనాడు పౌలు గారి ముందు ఉన్న ప్రపోజల్. The very same proposal is right in front of us now. అదే ప్రపోజల్ ఈరోజు మనందరి ముందు ఉంది. ఏ యేసుక్రీస్తు ప్రభు అయితే ఆనాడు సౌలు అనే మనిషిని దర్శించాడు, అదే యేసుక్రీస్తు ప్రభు వారు ఈరోజు మనందరి జీవితాలను దర్శిస్తున్నాడు తన దాసుల ద్వారా, తన వాక్యము ద్వారా. ఏమని మాట్లాడుచున్నాడు? నాయనా,
ఒకప్పుడు నేను బెత్లెహేంలో పుట్టాను నీ కోసం, అక్కడికే పరిమితం అవ్వకుండా ఈరోజు నీ దేశానికి, నీ ఊరికి, చివరికి నీ యొద్దకు నేను వచ్చి ఎందుకు నీ బ్రతుకు ఇలా తయారైందని అడుగుతున్నాను. ఎందుకు దేవునికి ఇష్టానుసారంగా నువ్వు బ్రతకలేకపోతున్నావు అని అడుగుతున్నాను. ఎందుకు ఆత్మీయానుసారంగా నువ్వు జీవించలేకపోతున్నావు అని అడుగుతున్నాను. ఎందుకు ఈ లోకాన్ని ప్రేమిస్తున్నావు అని అడుగుతున్నాను. ఈ లోక మాయలో ఎందుకు పడిపోయావు అని అడుగుతున్నాను. తాత్కాలికమైన వాటి కోసం ఎందుకు నీ మనసు ఉరకలేస్తోందని అడుగుతున్నాను. ఇవన్నీ ప్రభు యొక్క ప్రశ్న ఈరోజు మనందరికీ. తన సేవకుల ద్వారా ఆయన ప్రజలతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ రీతిగా ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తున్నాడు ప్రభు. నన్ను బెత్లెహేముకే పరిమితం చేస్తావా, నీ హృదయంలోనికి కూడా రాణిస్తావా అని అడుగుతున్నాడు. అక్కడికి మాత్రమే నన్ను ఉండమంటావా, బెత్లెహేముకే నన్ను పరిమితం అవ్వమంటావా, లేదా నీ ఇంటికొచ్చి నీ హృదయంలోనికి రమ్మంటావా? తలుపు నొద్ద నిలుచుండి నేను తట్టుచున్నాను, తెరుస్తావా అని అడుగుతున్నాడు. ఎవరిని? అందరినీ. కొంతమంది కంప్లీట్గా క్లోజ్ చేసుకున్నాం డోర్స్, అస్సలు ఆయనకు చోటు లేకుండా. కొంతమంది ఏమో కొంచెం ఓపెన్ చేసి సందులో నుంచి చూస్తున్నాం ఎవరున్నారా అని. మరి కొంతమంది ఒక డోర్ మాత్రమే అలా తెరుస్తున్నాం. పూర్తిగా తలుపులు తెరిచి ఇది నీది ప్రభువా అని ఆహ్వానిస్తున్నవారు చాలా కొద్ది మంది మనలో. తలుపు నొద్ద ఉండి, తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్న ప్రభుకి మనము తెరుస్తున్న తలుపులు ఎలా ఉన్నాయి? సంపూర్ణంగా మనము తెరిచి ఆహ్వానిస్తున్నామా? కొంచెం కొంచెం మాత్రమే తెరిచి, చెయ్యి ఒక్కటి పెట్టు ప్రభువా, టైం ఉన్నప్పుడు బాడీ మొత్తం వస్తుందిలే లోపలికి అన్నట్టుందా వ్యవహారం? అసలే తీయకపోవడం అంటే అర్థం ఏంటి? ఆయనను స్వరక్షకుడిగా స్వీకరించలేక, అంటుకున్న పాపాలను ఆయన రక్తంలో కడుగుకొనలేక, వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ, అసలు ఆయన తట్టుచున్న మర్యాద లేకుండా, సంస్కారం లేకుండా ఆయనను బయటనే నిలబెట్టి మనం బతుకుతున్నామంటే ఏమనాలి దీని గురించి? సంవత్సరాలు గడిచిపోతున్నాయి, మహమ్మారులు వచ్చి వెళ్ళిపోతున్నాయి. సాఫ్ట్వేర్ వర్షన్స్ మారుతాయి కానీ వైరస్ కూడా వర్షన్లు మార్చుకొని వస్తుంది. కరోనా 1, కరోనా 2, కరోనా 3. స్టైల్ మారింది, దాంది పని స్టైల్ మారింది, దాని వ్యవహారం మారింది. ఇంతకుముందేమో కరోనా వస్తే వాసన పోతుందట, రుచి పోతుందట, అదన్నమాట లక్షణాలు. దేనికి? కరోనా 1కి, కరోనా 2కి. కరోనా 3కి వాసన ఉంటుందట, రుచి కూడా ఉంటుందట, జస్ట్ ప్రాణమే పోతుందట. నేను చదివింది అయితే అదే. నీ వాసన నీ దగ్గరే ఉంటుంది, నీ రుచి నీ దగ్గరే ఉంటుంది, ప్రాణం ఒకటి ఎగిరిపోతుంది. ఇది దీని స్టైల్. వర్షన్ నంబర్ 3. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, వైరస్లు మారిపోతున్నాయి, దాడులు పెరిగిపోతున్నాయి, తుఫానులు వస్తున్నాయి. ఇంత బీభత్సం మన కళ్ళ ముందు జరుగుతున్నా ఎందుకో ఇంకా ఈ పాపపు జీవితాన్ని ఆయన కార్చిన రక్తంలో కడుగుకొనలేక వాయిదాల మీద వాయిదాలు వేస్తూ, ఇప్పుడు కాదు మళ్ళీ, ఇప్పుడు కాదు మళ్ళీ, ఏం సాధిద్దామని, ఏం ఉద్ధరిద్దామని ఇవన్నీ ప్లాన్స్. బాప్తిస్మం ఇంకా నువ్వు తీసుకోకుండా వాయిదాలు వేస్తున్న వారితో మాట్లాడుతున్నాను. వచ్చే సంవత్సరం తీసుకుందామని డిసైడ్ అయిపోయాను ఫ్రెష్గా అని మీరు అనొచ్చు. నన్ను అపార్థం చేసుకోకపోతే ఒక మాట, డిసెంబర్ 31వ తారీఖున చనిపోయిన వాళ్ళు ఎంతమంది చూపించమంటారు చెప్పండి? 1వ తారీఖున చూడకుండా. కొంతమందికి డిసెంబర్ 31కి ఆయుష్ అయిపోతుంటుంది, జనవరి 1 కూడా చూపించాడు దేవుడు కొన్ని సందర్భాల్లో. రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే ముహూర్తాల కోసం వెతుక్కుంటాం హాస్పిటల్కి వెళ్ళడానికి. రోడ్డు మీద యాక్సిడెంట్ అయినప్పుడు అంబులెన్స్ వచ్చింది అరుచుకుంటూ, అరుస్తున్నోడిని ఎక్కించుకొని పోవడానికి.
అరుస్తున్నాడు అంటున్నాడు అంబులెన్స్ డ్రైవర్తో, ముహూర్తం ఇంకా రాలేదు, అరగంట వెయిట్ చేయంటున్నాడు. ఈయనేం చేయాలి? ఆసుపత్రికి వెళ్ళడానికి ముహూర్తాలతో పని లేదు. ఆత్మ ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉండగా ఆత్మకు అంటుకున్న పాపాన్ని కడుక్కోవడానికి ఆయన కార్చిన రక్తంలో జీవితాన్ని కడుక్కోవడానికి మనం ముహూర్తాలను, వాయిదాలను, తేదీలను చూసుకుంటున్నామంటే అసలు మనకు జ్ఞానం ఉన్నట్ట లేనట్ట ఒకసారి ఆలోచిద్దాం. వాయిదాలు వేస్తున్న వారితో మాట్లాడుతున్నాను. ఇంక నువ్వు బాప్తిస్ము తీసుకోకుండా భయం లేకుండా జీవిస్తున్న వారితో మాట్లాడుతున్నాను. మీరు కంప్లీట్గా తలుపులు మూసేసిన పరిస్థితి రోజు. ఇక బ్యాప్టిజం ఆల్రెడీ తీసుకున్నవారు అంటే మనలో కొంతమంది తలుపులు కొంచెం తెరిచాం, అంటే కొంచెం ఆయనకు స్థానం ఇచ్చాం. దాని అర్థం కొన్నే మానుకున్నాం, ఇంకా మానుకోవలసినవి చాలా ఉన్నాయి. అందుకే తలుపు కొంచెమే తెరవబడింది. తలుపులు పూర్తిగా తెరిచి రెడ్ కార్పెట్ పరిచి ఆయన ఆహ్వానించవలసినటువంటి పరిస్థితిలో ఉండవలసిన వారం మనం పూర్తిగా ఆయనకు చోటు ఇవ్వకుండా లోపల మన హృదయములో ప్రభునేమో బయటపెట్టి లోపల ఒకడితో వ్యభిచారం చేస్తున్నాం మనం. దుష్టుడు, దుర్మార్గుడు, అపవాదివాడు. అసలు ఈ దేహం అంటేనే దేవునిది. దేవాలయము కాస్త దయ్యాలయంగా మారిపోయింది. ఎడంకాలితో వాడిని తన్ని తరిమి ప్రభువును ఆహ్వానించొద్దు. పిలిస్తే రాడా? పిలవకుండానే వచ్చినవాడు పిలిస్తే ఎందుకు రాడు? ఎప్పుడైతే మన హృదయపు తలుపులు సంపూర్ణంగా తెరవబడి మన హృదయంలో ఆయన పాదాలు మోపుతాడో మన జీవితంలో జరుగుతున్నట్టు క్రిస్మస్. బెత్లెహేంలో పుట్టినందుకే ఇంత ఆనందమైతే మన హృదయంలో పుడితే ఇంకెంత ఆనందం అది. బెత్లెహేముకే పరిమితమైతే మనకు ఆనందం లేదు. ఆయన అక్కడి నుంచి తీసుకొని రావాలి. అక్కడొద్దు ప్రభువా, నువ్వేంటి తొట్లో పడుకోవడం ఏంటి, నువ్వేంటి పశువుల పాకలో ఉండడం ఏంటి, అంతఃపురంలో ఉండవలసిన నీవు పశువుల పాకలో ఉండడం ఏంటి ప్రభువా? రా, నీకోసం నేను ఇంటిని సిద్ధపరిచాను. రా ప్రభువా, నా హృదయం నీకోసం తెరవబడి ఉన్నది. బెత్లెహేము వద్దు, నా హృదయమే ముద్దు అని పిలిస్తే ప్రభు మన హృదయంలో జన్మిస్తే అది కదా మన జీవితంలో క్రీస్తు పుట్టుక. అలా ఎవరి హృదయంలో జన్మించాడు ఒకరోజు? తిమోతి గారికి రాయబడిన పత్రిక ప్రకారంగా పౌలు గారి జీవితములో ప్రభు ప్రవేశించగా ఆయన హృదయం ఆనందంతో పులకరించిపోతూ అంటున్నాడు, నేను ఆయనకు కృతజ్ఞుడనై ఉన్నాను అంటున్నాడు. చూడండి 12వ వచనంలో 12-13 కలిసి ఉన్నాయి. పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు నేను కృతజ్ఞుడనై ఉన్నాను. కృతజ్ఞుడనై ఉన్నాను. ఎందుకు కృతజ్ఞత కలిగిన వాడవై ఉన్నావు అంటే ఆయన నా పాపాలను క్షమించాడు, అందుకు నేను కృతజ్ఞుడను. ఏం చేశాడమ్మా యేసుప్రభు నీకు అంటే మనం ఇచ్చే సమాధానం ఏంటి? యేసుప్రభుని నమ్ముకోవడం వల్ల నాకు ఏదో ఒకటి చెప్పండి. పలానా స్కూల్లో సీట్ వచ్చింది, పలానా యూనివర్సిటీలో సీట్ వచ్చింది, ఉద్యోగం వచ్చింది, ప్రమోషన్ వచ్చింది, జీతాలు పెరిగాయి, అంతేనా? కొత్తిల్లు వచ్చింది, కొత్త బండి వచ్చింది, అందుకా మనం హ్యాపీ? ఇంతేనా యేసుప్రభు మనకు అర్థమైంది? ఆ ఉద్యోగం రాదు ఆయన నమ్ముకుంటే అయితే, జీతాలు పెరగవు అయితే, అప్పులు తీరవు అయితే, ఇల్లు ఉన్నది కూడా పోవచ్చు అయితే, వద్దా ఆయన? వద్దా?
పౌలు గారికి ప్రభు ఎలా అర్థమయ్యాడు, మన జీవితాల్లో ఆయన మనకు ఎలా అర్థమయ్యాడు? శరీర అవసరాలకు మాత్రమే ఈరోజు ప్రభు దగ్గరకు వస్తున్న పరిస్థితి ఏమో మనది ఒకసారి పరిశీలించుకుందాం. ఎందుకయ్యా నువ్వు ప్రభుకు కృతజ్ఞుడిగా ఉన్నావు అని అడిగితే, ఆయన నా పాపాలను క్షమించి నన్ను కనికరించి నన్ను అంగీకరించాడు, అందుకు నేను ఆయనకు కృతజ్ఞుడనై ఉన్నాను. ఈరోజు మనం ఇక్కడి నుంచి సెలవు తీసుకునే ముందుకు ఇదే చెప్పాలి. దేవా, అర్హత లేని నన్ను, యోగ్యత లేని నన్ను నువ్వే ప్రేమించి కనికరించి నీవే నన్ను దర్శించి నీ వాక్యము ద్వారా నా మార్పు కోసం పిలుపునిచ్చి నీ రక్తంలో నా జీవితాన్ని కడుక్కోమని నువ్వు ప్రేమించి ఆహ్వానించావుగా, అందును బట్టి నేను నీకు కృతజ్ఞుడనై ఉన్నాను. ఇలా అర్థమైతే ప్రభు మనకి ఇలా అర్థమైతే మన జీవితం బండాను పునాది మీద కట్టబడినది. బండాను పునాది మీద కట్టబడిన ఇల్లు మనది. దేవుని దృష్టిలో బుద్ధిమంతులవుతాం. అప్పుడు వానొచ్చినా, వరదొచ్చినా, తుఫానొచ్చినా, గాలొచ్చినా ఈ ఇల్లు కదలదుగాక కదలదు. పరీక్షల కోసమో, పెళ్లి కోసమో, పిల్లల కోసమో, రోగాల కోసమో, కోర్టు సమస్యల కోసమో, ఉద్యోగాల కోసమో, వ్యాపారంలో లాభాల కోసమో, ఇలాంటి వాటి కోసం ప్రభుని నమ్ముకుంటే ఇసుక మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనులమవుతాం మనం. ఆయన నమ్ముకున్న తర్వాత మనం అనుకున్నవి జరగకపోతే, కొద్ది కాలానికే ఈ ఇల్లు కదులుతుంది లేదా కూలిపోతుంది. ఏ గాలికో, ఏ వానకో, ఏ వరదకో, లేదా ఏ తుఫానుకో. బెత్లెహేములో పుట్టిన యేసు ప్రభు పౌలు గారికి అర్థమైనట్టుగా మనకు అర్థం కావాలి. పౌలు గారు తన జీవితంలో ఆయనను బెత్లెహేముకే పరిమితం చేయకుండా తన హృదయం వరకు తెచ్చుకున్నాడు. తన హృదయంలో సింహాసనం వేసి కూర్చుండబెట్టాడు. ఇక్కడుండు ప్రభువా, పశువుల తొట్టేంటి మరి? అప్పుడు ప్రభు అంటున్నాడు పౌలుతో, నాయనా, నీ జీవితంలోనికి నన్ను ఆహ్వానించావు, వెరీ గుడ్. కానీ ఇప్పుడు నీకు ఇంకొక బాధ్యత ఉంది. ఎవరైతే ప్రభువును తమ హృదయాలలోనికి ఆహ్వానిస్తారో వారందరికీ కూడా ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఏంటో కింద 16వ వచనంలో చూద్దాం. అదే అధ్యాయము 16వ వచనం, 16. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండాలని ప్రభువు నిర్ణయించాడు. దాని అర్థం అదే. మళ్ళీ, నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి ఆయన రక్తంలో కడగబడినటువంటి నన్ను మాదిరిగా జీవించమని చెబుతున్నాడు. అందుకోసమే ఆయన తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అయిన నాయందు కనుపరిచాడు. నేను కనికరింపబడి తిని. ఎందుకు కనికరం చూపాడు పౌలు గారి విషయంలో? 1, పౌలు గారిని రక్షించాలని. 2, తన ద్వారా అనేక మంది రక్షణలోనికి రావాలని. అది చూడండి సీక్రెట్. యేసుక్రీస్తు ప్రభు వారు సౌలు అనేటువంటి మనిషిని దర్శించడానికి 2 రీజన్స్ కనపడుతున్నాయి. 1, తనను రక్షించాలని. 2, తన ద్వారా అనేక మందిని రక్షించాలని. రక్షణ భాగ్యము నీకు దొరికింది నాయన, అది నీకే పరిమితం కాకూడదు. నువ్వేం చేయాలి? అనేక మందిని రక్షించాలి. నీకోసం నేను పరలోకానికే పరిమితం కాలేదే, బెత్లెహేం వరకు వచ్చాను. అలాగని బెత్లెహేం వరకు మాత్రమే నేను పరిమితం కాలేదే, నువ్వు వెళుతున్న దమస్కు మార్గములోనికి నేనొచ్చి నిన్ను కలుసుకున్నాను. ఎక్కడ పరలోకం,
ఎక్కడ బెత్లెహేం, ఎక్కడ బెత్లెహేము, ఎక్కడ దమస్కు. నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికొచ్చి నిన్ను పలకరిస్తున్నాను, నిన్ను పిలుస్తున్నాను, ఈ పిలుపుని అందిస్తున్నాను. పరలోకములో ఉన్న నేను నీ వరకొచ్చి నీ కళ్ళు తెరిపిస్తున్నాను, నీకు రక్షణ వస్త్రాలు ధరింపచేయడానికి. అయితే ఈ రక్షణ శిరస్త్రాణమును, ఈ రక్షణ భాగ్యమును అందుకున్న నీవు ఇంకొక పని చేయాలి. ఈ రక్షణ నీకే పరిమితము కాకూడదు. అనేక మంది నీ ద్వారా రక్షణ మార్గములోనికి రావాలి. ఎవరితో చెబుతున్నాడు ఈ మాట? అందరు చెప్పండి, ఎవరితో చెబుతున్నాడు ఈ మాట? ఇక్కడ పౌలు గారితో, ఇప్పుడు మనందరితో. ఏమని? నాయనా లేదా అమ్మా, నీకోసం నేను పరలోకానికే పరిమితం కాలేదు. నా తండ్రితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ ఆకారమందు మనుష్యుడిగా కనబడి దాసుని స్వరూపము ధరించుకొని మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా రిక్తునిగా నన్ను నేను తగ్గించుకున్నాను ఒకరోజు. ఓన్లీ దట్ ఈస్ ఫర్ యూ. ప్రభు యొక్క మాటలు ఇవన్నీ. పరలోకానికే పరిమితం కాకుండా బెత్లెహేం వరకు వచ్చాను. బెత్లెహేం వరకు మాత్రమే కాకుండా కల్వరి వరకు వెళ్ళాను. కల్వరి వరకు మాత్రమే కాకుండా ఇప్పుడు నీ వరకు వస్తున్నాను. నన్ను ఇంకా బెత్లెహేంలోనే ఉండమంటావా? నీ హృదయంలోనికి రమ్మంటావా అని ఒకరోజు మనకు పిలుపు వచ్చింది. ఏదో ఒక విధంగా వచ్చింది. దాన్ని అంగీకరించాం మనం. ఆయన రక్తంలో మన జీవితాన్ని కడుక్కొని బాప్తిస్ము ద్వారా సూచనగా రక్షణ అనే ఓడలోనికి వచ్చాం. కానీ ప్రభు ఏమంటున్నాడు ఇప్పుడు? ఆ రక్షణ నీకు మాత్రమే చెప్పాలి, పరిమితము కాకూడదు. నీ ద్వారా అనేక మంది రావాలి. మరి నేనేం చేయాలి ప్రభువా అని అడుగుదాం. అని అడిగితే పౌలు గారి ద్వారా సమాధానం చెబుతున్నాడు. ఏమిటది? నిత్య జీవము నిమిత్తము 16వ వచనం, తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండాలట. అలా ఉంటే ఇతరులు కూడా ఆలోచించి వచ్చే అవకాశం ఉంది. ఎక్కడికి? ఈ మార్గములోనికి. ఈ మార్గములోనికి రావాలి అనంటే ఆయన రక్తంలో కడుగబడిన ప్రతి వ్యక్తి, స్త్రీ అయినా పురుషుడైనా, మాదిరికరంగా జీవించాలన్నమాట. ఇష్టం వచ్చినట్టుగా కాదు. విలువ పెట్టబడి మనము కొనబడిన వారము గనుక, మనము మన సొత్తు కాదు గనుక, మనము ఆయన వారమై ఉన్నాము గనుక, ఆయన అధికారము క్రిందికొచ్చాము గనుక, ఆయన ఆజ్ఞానుసారంగా జీవించవలసిన అవసరత ఉంది గనుక. ఏమంటున్నాడు? బాప్తిస్మము పొందిన ప్రతి ఒక్కరితో చెబుతున్నాడు. ఇది నాకు అప్లై అవుతుంది, వింటున్నందరికీ అప్లై అవుతుంది. ఏమిటది? మీరు మాదిరికరంగా జీవించాలి. అప్పుడే 10 మంది ఈ మార్గములోనికి రావడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొంతమంది చెబుతుంటారు, యేసుక్రీస్తు అనేటువంటి ఆయన గురించి ఎవరైనా చెబితే వినాలనిపిస్తుంటుంది, కానీ అలా బతుకులు సరిగా లేక వినాలనిపించదండి అని అంటుంటారు. అప్పుడు మనమేమంటాం? మీరు మనుషులను చూడకండి, ఆయన చూడండి అని చెప్తాం. ఇంకా తప్పదు కనుక చెప్పాలన్నమాట. మీరు మనుషులను చూడకండి, ఆయన చూడండి అని అంటాం. కానీ ఆయన ఏమంటున్నాడు? ప్రభు సాక్షాత్తు, సమాజం చూడవలసింది నన్నే కాదు, నిన్ను కూడా. అంతేనా? సమాజం చూడవలసింది నన్నే కాదు నాయన, నిన్ను కూడా. వాళ్లకు నచ్చాల్సిందే నేనే కాదు, నువ్వు నచ్చాలంటున్నాడు ప్రభు. ఆ మాట నన్ను చూసి అంటున్నాడు, మిమ్మల్ని చూసి అంటున్నాడు.
24 గంటలు పగలు ప్రతీకారాలు, కుట్రలు, కుతంత్రాలు. వీటితో ఈరోజు మనము కుళ్ళు కుతంత్రాలతో కొట్టుకొని చచ్చిపోతుంటే ప్రభు ఇస్తున్న ఆజ్ఞ ఏంటో ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనం ఒకసారి చూద్దాం. 35. యోహాను సువార్త 13:35. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. అంటే మన గురించి అందరూ తెలుసుకోవాలన్నమాట. ఏమని తెలుసుకోవాలి? వీళ్ళు యేసు ప్రభు యొక్క శిష్యులు అని సమాజం తెలుసుకోవాలి. దేన్ని చూసి? మనం పంచే ప్రేమను చూసి. మనము పంచే ప్రేమను చూసి సమాజం అనాలి, యేసుక్రీస్తు ప్రభువుకు చెందిన వాళ్ళంటే ఇలా ఉంటారని. అలా కాకుండా మనల్ని చూసి ప్రభువును నిందించే పరిస్థితిలో ఉంటే మన బ్రతుకులు, వీళ్ళు ఆయన వాళ్ళండి, ఆయనకు సంబంధించిన వాళ్ళండి, ఆయన నమ్ముకున్న వాళ్ళందరూ ఇట్లే ఉంటారు మరి అని వెటకారంగా మన గురించి మనల్ని బట్టి ప్రభువును హేళన చేసే పరిస్థితిలో మన జీవితాలు ఉంటే ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఏముంది చెప్పండి? పేరుకు ప్రభుదాసు, రోడ్డు మీద పొగదాసు. ఏమైనా సాక్షార్థమైన జీవితమా? ఒకవేళ ఇప్పటికీ మన జీవితాలలో ఆయనకు అసహ్యకరమైనవి ఇంకా ఏమైనా ఉంటాయి కంపల్సరీగా. మనం పరిశీలించుకుంటే దొరుకుతాయి, నిజాయితీగా పరిశీలించుకుంటే దొరుకుతాయి. మనల్ని మనము కప్పిపుచ్చుకోవాలంటే దొరకవు. మన మనసును అడుగుదాం, మనం ఎక్కడ పడిపోతున్నామో మనసే చెబుతుంది. ఎక్కడెక్కడైతే మనం పడిపోతున్నామో వాటిని బట్టి ఇప్పుడు వాస్తవం ఏంటంటే, ఆయన బెత్లెహేంలో పుట్టి 2000 సంవత్సరాలైనా ఈ రోజుకి మనం ఆయనని ఆ తొట్టిలోనే ఉంచాము, కానీ మన హృదయం వరకు తీసుకొని రాలేదు. ప్రభువు బెత్లెహేముకే పరిమితమైతే మనకు ప్రయోజనము లేదు, సంతోషము లేదు. దూత చెప్పిన సంతోషం మనం అనుభవించలేం. భయపడకుడి, దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇది ప్రజలందరికీ అర్థమవ్వవలసిన సంతోషకరమైన స్వర్తమానం అని దూత చెప్పినప్పుడు, దూత గారి ఉద్దేశం బెత్లెహేములో ఒక తొట్టిలో పడుకొని ఉన్నాడు, ఆయన జీవితాంతం అక్కడే ఉంచండి అని కాదు. ఆ సంతోషం నీకు కలగాలంటే ఆయనను నీ హృదయంలోనికి ఆహ్వానించు. అది దూత తెచ్చిన వార్తలోని ఉద్దేశం, పరమార్థం. చిన్నపిల్లలకు ఒక పాట నేర్పిస్తారు. ఏం పాట అది? ఈ సంతోషము నీకు కావలెనా, నేడే యేసు నొద్దకు రమ్ము. ఆహా, నా హృదయము ఏంటది పల్లవి? వింతగా మారేను. అసలు ఏంటి ఒకప్పుడు నా పరిస్థితి, ఈరోజు నా హృదయం ఉప్పొంగిపోతుంది. పౌలు గారి పరిస్థితి అదే. ఎందుకు అంత వింతగా మారిపోయింది? ఎందుకు ఇంత గొప్పగా మారిపోయింది? పల్లవి తెలిసిన వాళ్ళు చెప్పండి. నా హృదయము వింతగా మారేను, యేసు నాలో వచ్చినందున. అది పాయింట్. దేవునికి స్తోత్రం. మంచి పాట గుర్తు చేశాడు ఇప్పుడే. నా హృదయము వింతగా మారేను 3 సార్లు నేను పాడాను అనుకోండి. ఎందుకు అని అడిగితే, నాలో యేసు వచ్చినందున. నెక్స్ట్ ఏంటి? ఈ సంతోషము నీకు కావలెనా. ఎన్నిసార్లు పాడాను ఇప్పుడు నేను? 3 సార్లు అనుకోవాలంతే. నేడే యేసు నొద్దకు రమ్ము. ఇదే పిలుపు.
ఇట్స్ ఎ కాల్ టు ఆల్. ప్రయాసపడి భారము మోయుచున్న కొంతమంది జనులారా అని అనలేదు, సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. చెప్పండి, ఏం చేద్దాం? బెత్లెహేముకే పరిమితం చేద్దామా, మనలోనికి ఆహ్వానిద్దామా? బెత్లెహేముకే పరిమితం అయితే లేదు సంతోషం. హృదయంలోనికి తెచ్చుకుందాం, హృదయములోనికి తెచ్చుకుందాం. అప్పుడే పరలోకము నుండి గొర్రెల కాపరులకు దూతగారు వచ్చి తెచ్చి ఇచ్చిన వార్తలోని సంతోషం మన జీవితాల్లో కూడా కనబడుతుంది. ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత మనందరం మోకరిల్లి మనల్ని మనం పరిశీలించుకుందాం. నా ప్రభు బెత్లెహేముకే పరిమితమయ్యాడా, నాలోనికి వచ్చాడా? ఆయన్ను అక్కడికి మాత్రమే నేను పరిమితం చేశానా, నాలోనికి ఆహ్వానించానా అని ఎవరికి వారము పరిశీలించుకొని, ఒకవేళ ఆయన ఇంకా వెలుపటే ఉంటే, మనం ఇంకా తలుపు తీయని పరిస్థితిలోనే ఉంటే, కొంచెమే తెరిచిన వారమైతే సంపూర్ణంగా తలుపులు తెరిచి ఆయనకు అసహ్యమైన వాటన్నిటిని పారద్రోలి మన ఇంటిని శుభ్రము చేసి ఆయన కోసం సింహాసనం వేసి మన హృదయములో ఆయనను కూర్చోబెట్టి మనము ఆయన పాదాలు నొక్కుదాం, పూజిద్దాం, సేవిద్దాం. అప్పుడే మన జీవితం ధన్యకరమవుతుంది. ఆయన మరలా ఈ లోకానికి వచ్చినప్పుడు నిత్య జీవితం సంప్రాప్తిస్తుంది. అలా జరగాలని మనసారా ఆకాంక్షిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ఒక్క నిమిషం పాటు ఇంతవరకు విన్న వర్తమానములోని ప్రతి మాటను కాసేపు ఆలోచించవలసిందిగా మనవి చేస్తున్నాను. మన హృదయంలోనికి ఆయన ఆహ్వానించి ఏవైతే ఇంకనూ ఆయనకు అసహ్యకరమైన ఉన్నవో వాటన్నిటినీ పారద్రోలి ఆయనను ఆనందంగా ఆహ్వానించవలసినటువంటి అవసరం ఉందని గుర్తిద్దాం. ఇంకను మన జీవితాలు ఆయన కార్చిన రక్తంలో కడుగబడకపోయి ఉంటే కడుగుకొనుటకు సిద్ధపడదాం. కడుగబడిన జీవితాలైతే ఇంకను కడుగబడినప్పటికీ వాక్యముతో మన హృదయం ఇంకా శుద్ధి కావట్లేదేమో పరిశీలించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవము గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, మీ కుమారుడిని మా నిమిత్తం ఈ లోకానికి పంపి మాకు రక్షకుడిగా మీరు పుట్టించారు. ఒకనాడది బెత్లెహేమ్ అనేటువంటి చిన్న ప్రాంతంలో జరగగా ఆయననక్కడికే మేము పరిమితము చేస్తే మాకు ప్రయోజనము లేదు, ఆనందము లేదని విని ఉన్నాం. ఆయన మా హృదయాల్లోనికి రావాలి, మా హృదయాలలో ఆయన జన్మించాలి. దీనిని అర్థం చేసుకొని ఒకనాడు పౌలు గారు ఎలాగైతే తన మనసును మార్చుకొని జీవిత విధానాన్ని మార్చుకొని ఇదిగో నాలో ప్రభువు ఉన్నాడు అని సమాజానికి ఎలాగైతే చూపించాడో అలాంటి మాదిరికరమైన జీవితం, అలాంటి సాక్షార్థమైనటువంటి జీవితం మేమును కలిగి ప్రియులైన మీ పిల్లలుగా ఈ సమాజంలో మీకు ఆనందం కలిగించే సాక్షులుగా, మీ కుమారునికి శిష్యులుగా బ్రతుకుటకు మాకు శక్తిని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి మీరు ఇచ్చిన వర్తమానమును బట్టి మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ మమ్మను మేము తగ్గించుకొనొచ్చు, మీ నామమును మాత్రమే హెచ్చిస్తూ మీ కుమారుడు చిందించిన రక్తం, మీ కుమారుడు విరిచిన దేహానికి సాదృశ్యంగా రొట్టెలోను పానీయంలోను చేయి వేటుకు బలలో తండ్రి మేము పాల్గొనుటకు సిద్ధపడుచుండగా మమ్మల్ని నడిపించమని, మమ్మల్ని మేము పరీక్షించుకొని, మమ్మల్ని మేము విమర్శించుకొని తండ్రి సరి చేసుకోవలసినటువంటి
విషయాలు ఏమైనా ఉంటే అవి సరిదిద్దుకొనుటకు మాకు మరింత జ్ఞానాన్ని ప్రసాదించమని, నడిపించమని మీ ప్రియ కుమారుడు మా అందరి ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి సర్వోన్నతమైన నామములో వినయముతో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి.